తూర్పున సూర్యోదయం, అంధకారాన్ని అంతం చేసే అరుణోదయం. ఎన్ని వేల సూర్యోదయాలైనా, కోటి కిరణాలు ప్రసరించిన అంధకారం అంతరించని జీవితాలు ఎన్నో ఎన్నెన్నో. అది అజ్ఞానపు అంధకారం, విజ్ఞాన వెలుగు రేఖలు నోచుకోని తిమిరం. ప్రపంచమంతా 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టబోతున్న ఈ తరుణంలో మన దేశంలో 80% ప్రజలు అజ్ఞాన తిమిరంలో అలమటిస్తున్నారు. వేలిముద్రలు వేసే దశలోనే ఉన్నారు. తరతరాలుగా చదువుకు దూరమై, అమాయకత్వంతో దారుణ దోపిడికి గురి అయి, అజ్ఞానంతో మూఢనమ్మకాలకు బలై, తమ జీవితం ఇంతేలే అనుకుంటూ బ్రతుకిడ్చే నిరక్షరాస్యులు. నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం మూర్తిరాజపురం. నాగరికతకు దూరం, అంధకార బంధితం, బ్రతుకే బాధాకరం, ఉనికే మృగ్యం అయిన లక్షలాది మారుమూల గ్రామాల కోవలోనిదే ఈ మూర్తిరాజపురం. ఈ మూర్తిరాజపుర వాసులు తరతరాలుగా వెనుకబడ్డ యానాది సంఘానికి చెందిన బెస్తవారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది. అవిద్య, అమాయకత్వం, అజ్ఞానం, స్తబ్దత నిండిన ఈ గ్రామ ప్రజలు ఓ శుభముహూర్తాన సంపూర్ణంగా అక్షరాస్యులయ్యారు. అనతి కాలంలో అనూహ్య మార్పుల్ని సాధించి తమ గ్రామాన్ని మన రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారు. ఒకనాడు అక్షర జ్ఞానం శూన్యమైన మూర్తిరాజపురంలో ఈనాడు 100% అక్షరాస్యులే. ఈ అద్భుతం ఎలా సంభవం? సుక్షేత్రాలు, పాడి పంటలు, ప్రకృతి అందాలకు నెలవైనది నెల్లూరు సీమ. ఒకనాడు ధీరవరేణ్యుల విక్రమసింహపురి, తిక్కన తీయందనాల, మొల్ల భక్తిరసాల సాహిత్యసిరి. ఈనాడు తరగని నిరక్షరాస్యం, అజ్ఞానాంధకారం. ఆ గాఢాంధకారంలో, ఆ నిద్రాణ గ్రామీణ వాతావరణంలో తరాలను మళ్లిస్తున్న అభాగ్యులకు వినిపించిందో పిలుపు. అమాయకుల గుండె తలుపులు తట్టింది ఆ పిలుపు. అదో మేలుకొలుపు. నెల్లూరు జిల్లాలో అక్కలారో అక్కలారా, అందరికి చదువంట అక్కలారో అక్కలారా. 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 కులము మతము లేదు, వయసు తేడా లేదు, కులము మతము లేదు, వయసు తేడా లేదు. పలక బలపం బట్టి బడికి పోవాలమ్మా, పలక బలపం బట్టి బడికి పోవాలమ్మా. అక్షర దీపాన్ని ఇంటింట వెలిగించి, అక్షర దీపాన్ని ఇంటింట వెలిగించి, అక్షర దీపాన్ని ఇంటింట వెలిగించి, అక్షర దీపాన్ని ఇంటింట వెలిగించి. 6 నెలల్లోన అక్కలారు అక్కలారా, అందరూ చదవాలి అక్కలారు అక్కలారా. 6 నెలల్లోన అక్కలారు అక్కలారా, అందరూ చదవాలి. దేశంలోని 80% ప్రజలు అజ్ఞానంలో మునిగి ఉండగా, ఏ కొద్దిమందో మేధావుల వలన ఈ దేశం పురోగమించదన్న నగ్న సత్యాన్ని గుర్తించి ప్రభుత్వం దేశమంతటా సంపూర్ణ సాక్షరతా ఉద్యమం ఆరంభించింది. అందులో భాగమే నెల్లూరు జిల్లా అక్షర దీపం. 6 నెలల్లో నిరక్షరాస్యతను నిర్మూలించాలన్న ఉద్యమం. ఇదొక ఉద్యమం, ఇది ప్రజా ఉద్యమం. దీనికోసం అక్కడి వర్గాన్ని కల్పించాలి, వారికి చదువుకోవాలనే దాహం కలిగించాలి. ఇన్నాళ్ళు చదువుకు దూరమై తాము పోగొట్టుకున్నదేదో వారికి అవగతం చేయాలి. అడుగడుగున చదువు వాతావరణం ఏర్పరచాలి. సమాజం మొత్తం సాక్షరతకు. గ్రామీణ అవసరాల నేపథ్యంతో
సాక్షరతా మహోద్యమాన్ని మహత్తరంగా నడిపించడానికి వ్యూహరచన సాగించారు. ప్రజలే ప్రజలకు చదువు నేర్పాలి, దైనందిక జీవితంలో అక్షర జ్ఞాన అవసరాలను విపులంగా వివరించాలి. అందుకోసం సమర్థవంతమైన సాధనాలతో యంత్రాంగం సిద్ధమైంది. లాస్ట్ బిట్ కృప. వివిధ జానపద కళారూపాలు, రకరకాల పాటలు, నాటికలు సాక్షరతా ఉద్యమ ప్రచారానికై రూపుదిద్దుకున్నాయి. ఈ కళా ప్రపంచన సారథులుగా 894 మంది కళాకారులు శిక్షణ పొందారు. ఈ అక్షర యజ్ఞంలో మహత్తరమైన పాత్ర వహించింది స్వచ్ఛంద సంస్థ అయిన BGVS. భారత జ్ఞాన విజ్ఞాన సమితి చాలా చిన్న సంస్థ అయినప్పటికీ తన వంతు కర్తవ్యాన్ని చేయటం కోసంగా ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ప్రజల యొక్క పార్టిసిపేషన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. ఉద్యమ ప్రచారానికి సంసిద్ధమవుతున్న అక్షర నినాదాలు, బ్యానర్లు, ప్లే కార్డులు రకరకాలుగా గ్రామ గ్రామంలో ప్రతిధ్వనించడానికి శరవేగంతో తయారయ్యాయి. అక్షర యజ్ఞంలో స్వచ్ఛంద పురోహితులై అజ్ఞాన తిమిరంలో కాంతి రేఖలై వాడవాడలా ప్రదర్శనలు, ర్యాలీలు అసంఖ్యాకంగా నిర్వహించడం ద్వారా లక్షలాది ప్రజానీకం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అక్షర జ్ఞానం పెంచగ లక్షలుగా సాగిరండి, 10 మందికి చదువు నేర్ప ప్రతి ఒక్కరు కదలిరండి. కలసి మనం సాగిద్దాం ఈ విద్యా ఉద్యమం, ఈ విద్యా ఉద్యమం. కలసి మనం సాగిద్దాం ఈ విద్యా ఉద్యమం, ఈ విద్యా ఉద్యమం. ప్రతి ముంగిట జ్ఞానపు ఛాయ కమ్ముకుందిరా, నీ లక్ష్యం ఊరు వాడ విజ్ఞానపు వెలుగురా, నీ లక్ష్యం ఊరు వాడ విజ్ఞానపు వెలుగురా. విసుగులేక సాగిపోరా సాక్షరత. ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు ప్రసరింపచేయాలనే దీక్షభూని అక్షర జ్ఞానం చైతన్యానికి నాంది అనే సత్యాన్ని గ్రహించి చదువులు పంచాలనే లక్ష్యాన్ని మనస్సాక్షిగా స్వీకరిస్తూ వేలాది మంది ముందుకు వచ్చారు. స్వచ్ఛందంగా తమ సేవను ఈ మహత్కార్యానికి సమర్పించారు. వేలాది ప్రజల సమక్షంలో తాను సైతం కార్యకర్తనంటూ అక్షరదీపం వెలిగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. రాత్రైనా పగలైనా, ఎండైనా వానైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో పల్లె ప్రజల గుండె తలుపులు తట్టి నిరక్షరాస్యుల హృదయాలను స్పందింపచేసి నూతనోత్తేజానికి బీజాలు నాటారు ఈ కళాకారులు. 12,000 ప్రదర్శనలిచ్చి వారిలో అక్షర పిపాసను రగిల్చారు. మడమూరు పోవాలా, ఎట్ట పోవాలా, బోర్డు చూసి చెప్తా. బోర్డు చూసి చెప్పనా, ఇంకేం చూసి చెప్తావా? రూపాయి నోట్ చూసి చెప్తా. అసలు ఉండే పొద్దుపోతుందా? ఇదిగో పెద్ద చెప్పు. ఇప్పుడు చెప్తా. ఏంది చెప్పు? ఆ సొప్పుడు కొని. అరే అబ్బా రా రా, ఇందాక మడనూరు పోవాలని బోర్డు చూస్తుంటే ఎట్ట పోవాలని రాస్తుంది అక్కడ. ఇట్టా ఇట్టా. ఓ పెద్దనా ఇట్టంటే పో. చదువు రాని వారందరికీ చదువు నేర్పించాలి. వారు కూడా చదువుకున్న వారితో పాటుగా దేశంలో జరిగేటువంటి విషయాలు తెలుసుకోవాలి. వారికి జరిగేటువంటి అన్యాయాలు లేకపోతే వారికి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి కార్యక్రమాలు సక్రమంగా అందేలా చేయాలి. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో సర్వే చేసినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే చదువు రాని వారిలో మహిళలే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా రోజు వ్యవసాయం పనులు కూలికి వెళ్ళి రావడం, లేకపోతే ఇంటి దగ్గర వంట చేయడం, ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని పెంచడం, భర్త రాగానే నిరక్షరాస్యులలో మహిళల సంఖ్య అధికంగా ఉండటం వలన మహిళా లోకాన్ని జాగృతం చేయటం ఈ కార్యక్రమానికి ముఖ్య ధ్యేయమైంది.
చదివి బతుకు దిద్దవే నా చెల్లి పలక బల్బం పట్టవే నా తల్లి చదివి బతుకు దిద్దవే నా చెల్లి పలక బల్బం పట్టవే నా తల్లి చదివి బతుకు దిద్దవే నా చెల్లి పలక బల్బం పట్టవే నా తల్లి చదివి బతుకు దిద్దవే నా చెల్లి పలక బల్బం పట్టవే నా తల్లి చదువు సంజలేక అక్కలారో అక్కలారా పొదుగంత బరువాయే అక్కలారో అక్కలారా చదువు సంజలేక అక్కలారో అక్కలారా పొదుగంత బరువాయే అక్కలారో అక్కలారా రంగన మల్లన అదే ఇక్కడున్న అక్కలు అమ్మలు అందరూ చదువుకొనుంటే అరే పిల్లల టీకాలు బాధ్యతలు చూడొచ్చు పిల్లల టీకాల బాధ్యతలు చూడొచ్చు ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉండొచ్చు ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉండొచ్చు సంసార చిక్కుల్ని సక్కంగా విప్పొచ్చు సంసార చిక్కుల్ని చక్కగా చెప్పొచ్చు మగోడ మాదిరిగా తల ఎత్తి బతకొచ్చు 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 ముగ్గులే వేయంగా అక్కలారో అక్కలారా చక్కంగా రాయలేవో అక్కలారో అక్కలారా ముగ్గులు వేయంగా అక్కలారో అక్కలారా చక్కంగా రాయలేరా అక్కలారో అక్కలారా ముగ్గులే వేయంగా అక్కలారో అక్కలారా చక్కంగా రాయలేవో అక్కలారో అక్కలారా ముగ్గులు వేయంగా అక్కలారో అక్కలారా చక్కంగా రాయలేరా అక్కలారో అక్కలారా స్వచ్ఛంద కార్యకర్తల కోసం శిక్షణా శిబిరాలు వెలిశాయి. అక్షర జ్ఞానాన్ని అందించే సంవిధానాలు, అవరోధాలను అధిగమించే వ్యూహాలు ఈ శిబిరాల్లో సమగ్రంగా రూపుదిద్దుకున్నాయి. మొదటగా వివిధ మండలాల నుండి ఎంపిక చేయబడిన 72 మంది సెంట్రల్ రిసోర్స్ పర్సన్స్కు జిల్లా స్థాయిలో 5 దినముల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. రెండవ అంచెలో 1840 మంది మండల రిసోర్స్ పర్సన్స్కు మండల స్థాయిలో 5 దినముల పాటు శిక్షణ ఇచ్చాము. చివరిగా ముఖ్యులైన 48,000 మంది కార్యకర్తలకు 4 దినముల పాటు గ్రామ స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణా పద్ధతులన్నీ పుస్తక రూపం దాల్చాయి. శాస్త్రీయ వాచకాలు, సులభంగా చదువు నేర్పే అంశాలు కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ 6వ తేదీన నెల్లూరు జిల్లా అంతటా 25,000 అభ్యసన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మారుమూల పల్లెలన్నీ కదలి పలకా బలపం పట్టాయి. ఏప్రిల్ 21 నాటికి మరో 20,000 కేంద్రాలు వెలిశాయి. ఇక్కడ పద పద్ధతిలో విద్యాబోధన జరుగుతున్నది. ఈ రోజు మంచి విషయం అంటూ సామాజిక అంశాలను కథలుగా చెప్పి విపులీకరించడం ఒక ప్రత్యేకత. అందరం రాయగలం, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. చదువుకోవడం అంటే కేవలం రాయడం చదవడమే కాకుండా కొన్ని వాళ్ళకి సామాజిక చైతన్యాన్ని కలిగించే విషయాలు కూడా మేము చెప్పడం జరిగింది. వాటిలో ఉదాహరణగా చెప్పాలంటే మూఢనమ్మకాలు, కుటుంబ నియంత్రణ. చిన్న కుటుంబం చింతలేని కుటుంబము, మంది జాస్తి అయితే మజ్జిగ పలసన అవుతాయని సామెత. ఈ సామెత మీకు అందరికి తెలుసు కదా? తెలుసు. అంటే దీని అర్థం మజ్జిగ తక్కువయ్యి నీళ్లు ఎక్కువ కలిస్తే అవి రుచి ఎట్టుంటాయి? రుచి ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయా? తక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబం కూడా దారిద్ర్యం అనుభవిస్తుందని అర్థం. చట్టం, న్యాయం, ఆరోగ్యం, కనీస వేతనాలు ఇలాంటి అనేక విషయాలు వివరిస్తున్నారు. కూలీలందరూ రక్త మాంసం అమ్ముకునే వాళ్ళే, అంటే కూలి చేసే వాళ్ళందరూ రక్తం మాంసం మనం ఉడకబెట్టినట్టు అనమాట. కష్టం చేసినప్పుడు ఊళ్ళంతా కలుగుతాయి కదా, ఆ విధంగా పనిచేసే వాళ్ళు అనమాట. దానికి కూడా సరైన రేట్ ఇవ్వకుంటే ఊరుకోవడం న్యాయం కాదు. ఊరుకోవడం న్యాయం ఎలా అవుతుంది? ఏమంటున్నారు సార్ వాళ్ళు? ఈయనంటే మనంతా కూలీ అంతా ఐక్యమై 20 రూపాయలు అడిగితే మేము 15 రూపాయలు ఇస్తామంటున్నారు సార్ వాళ్ళు. అలాంటప్పుడు మన కూలీ వాళ్ళందరూ ఐక్యమై ఈ విధంగా మనం పనికి పోకుండా సమ్మె చేసి వాళ్ళకి మనం సరైన మార్గాలు చేసుకొని మనమే దాన్ని పరిష్కారం చేసుకోవాలన్నమాట. అసలు ముందు రేట్లు తెలుసుకోవాలి, గవర్నమెంట్ రేట్లు. అవును సార్. ఆ రేట్ల కోసం మనం పోరాడడానికి హక్కు ఉందన్నమాట ఈరోజు. ఇది తడా ప్రాంతం, ఆంధ్ర తమిళనాడుల సరిహద్దు. ఇక్కడ తమిళుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల తమిళంలో వాచకాలు ప్రచురించి విద్యాబోధన చేయటం జరిగింది. పులికాట్ సరస్సులోని చిరు ద్వీపాలలోకి కూడా
అక్షర దీపాల వెలుగు రేఖలు ప్రసరించాయి. రోజంతా కష్టపడి పనిచేసే శ్రమజీవులు చీకటి పడితే చాలు అక్షర జ్యోతుల కాంతుల కోసం ఆరాటపడ్డారు. ఎన్ని పనుల ఒత్తిడులు ఉన్నా తట్టుకుని చదువు కోసం పరుగులు పెట్టారు. ముఖ్యంగా మహిళలు చదువుల తల్లి ఒడిలో సేద తీరటానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చారు. కష్టపడి పని చేస్తే సుఖ సంతోషాలు ఉంటాయి. కన్నీళ్లకు కడగండ్లకు తోబుట్టువులైన మహిళలు ఒళ్ళో బిడ్డలను చేత పలకలను పట్టటం వాడవాడలా కనిపించే మనోహర దృశ్యం. మహిళలు స్పందించినంతగా పురుషాభ్యాసకులు స్పందించకపోవడంతో వారిని ఉత్తేజపరచడానికి ప్రత్యేక ప్రయత్నం జరిగింది. అబ్బా పొద్దుస్తూ కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చావా? కాసేపు కూర్చొని ముచ్చట్లాడదామల్లే. చదువుకుంటే తెలుస్తాది లోకం పోకడ, అక్షరాలలో తెలివితేటల్లరాకడ. చదువంటే మనిషికి నిసి రాత్రి ఎలుగురా, చదువంటే ఎప్పుడు ఎంటుండే కలిమిరా. వయసు నీకు ఎప్పుడు చదువు కడ్డు రాదురా, వయసు నీకు ఎప్పుడు చదువు కడ్డు రాదురా. మనసు పెట్టి కూకుంటే చదువు చిటికి నేలురా. మల్లె పువ్వు లాంటి దానాన్ని మాట వింటా, నేను పెట్టకుండా నేను రాత్రి బడికి వస్తాను. మల్లె పువ్వు లాంటి దానాన్ని మాట వింటా, నేను పెట్టకుండా నేను రాత్రి బడికి వస్తాను. పెట్టకుండా నేను రాత్రి బడికి వస్తాను. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన, విద్యుత్ వెలుగులో అంతరాయమైన చిరుదీప కాంతి చాలు చదువుకొంటాం అంటూ 4.5 లక్షల అభ్యాసకులలో 2 లక్షల మంది సంపూర్ణ అక్షరాస్యులయ్యారు. అయితే చదువంటే అక్షరాలు కాదు, అంకెలు కాదు. 10 నెలల్లో భాష నేర్చిన వీరు ఆ భాషను జీవితానికి అన్వయించగలిగారా? తమ దైనందిక జీవిత సమరానికి అక్షరాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించగలిగారా? కలెక్టర్ గారు మా గ్రామానికి వచ్చి మీరు చదువుకొని మీ మంచి చెడ్డ విషయాలు తెలుసుకోమని చెప్పారు. దాన్ని బట్టి ఇప్పుడు మేము చదువుకోవటం జరిగింది. ఇప్పుడు మేము చదువుకున్న దాంట్లో మా ఒక్క బతుకు దిద్దుకోవటానికి కానీ మంచి విషయాలు తెలుసుకోవటానికి కానీ మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలనే దానికి కానీ మేము ఈరోజు తెలుసుకున్నాం ఈ చదువుని గురించి. కిలో ఇవ్వమంటే అరకిలో ఇచ్చి కిలో అని చెప్పి రాసుకునేవాళ్ళు. ఇప్పుడైతే చదువుకొని నేను తెలుసుకోగలిగాను కాబట్టి అరకిలో రాయేసి కిలో అని చెప్తే ఇప్పుడు నమ్మటం లేదు. చదువుకుంటే ఉపయోగం అంటే మామూలుగా ఏదైనా ఊరికి పోవాలన్నా కానీ బస్సు పేరు తెలీదు. వాళ్ళని వీళ్ళని బస్సు ఏ ఊరికి పోతుంది అట్ట అని అడగాల. వాళ్ళు చెప్తే చదువుతారు, లేకుండా తెలియదు. చదువు 2 అక్షరాలు నేర్చుకున్న తర్వాత మేమే చూసి పోతాం కదా. ఎవరికి మేము బ్యాంకుకి వెళ్తే మాకు ఏమీ తెలిసేది లేదు. వేలు ముద్రలు వేసేవాళ్ళని. వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఏమి ఇవ్వటం లేదో మాకు అర్థం అయ్యేది లేదు. ఈనాడు ఎక్స్ దీపం వచ్చిన కాడ నుంచి కొంచెం తెలివితేటలు తెచ్చుకొని బ్యాంకు దగ్గరికి వేసి వాళ్ళు ఏ అంకె వేస్తుండ్రా, ఏం చేస్తుండ్రా అంతా తెలివితేటలకు తెలుసుకొని బ్యాంకులో డబ్బు ఎంత తీసుకుంటున్నామా, ఏం తీసుకోవాలి అంత అర్థం అయిపోతుంది ఇప్పుడు మాకు. నేను ఇటీవలగా చదువుకున్న తర్వాత ఇప్పుడు నాకు మనిషి అంటే పిలిస్తే మాత్రం పరిగిస్తారు. ఏమంటే డబ్బులు సంధ్యాకు లెక్క చేసి ఇచ్చేస్తుండా. ఆ రాశి కొలవాలంటే 10 రోజులు నైట్ కాయలు కాసుకోవాలి. ఏమంటే ఆయన బోటోడు వచ్చి లెక్క చూస్తేనే నేను కొలవాలి. డబ్బు నాకు లెక్క తెలియదు. దానివల్ల ఇప్పుడు మాత్రం నాకు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నేనే సొంతంగా చేసుకుంటున్నాను. ఏ బ్యాంకుకి అయినా పోతా, ఏ అగ్రికల్చర్ ఆఫీసులోనైనా పోయి నేను పని చేసుకుంటున్నా. నేను ఇంతకుముందు చదువుకోలేదు కాబట్టి అక్షరాస్యత వచ్చిన కానీ చదువుకున్నాను. ఇప్పుడు మాకు ఈ అక్షరాస్యత చదివిన కాడి నుంచి అన్నీ తెలిసింది సార్. మనము శుభ్రముగా తోమి ఉన్న పాత్రలను ఉపయోగించుకోవాలి. కొన్ని రోగాలు నీటి ద్వారా వ్యాపించాయి. పరిసరాల పరిజ్ఞానం పెంపొందించేందుకు నెల్లూరు జిల్లాలో నూతన అక్షరాస్యులకు గాంధీ జయంతి రోజున 23.5 లక్షల మొక్కలు పంపిణీ అయ్యాయి. అక్షరాస్యులలో ఈ అక్షర జ్ఞానం అవగాహన పెంచుతోందా? సాంఘిక ఆర్థిక పరమైన మార్పులను కాంక్షించటం జరుగుతోందా?
స్వశక్తితో దైనందిక జీవితంలో సమస్యలను ఛేదించగలుగుతున్నారా? మన జిల్లాలో ఈ అక్షరాస్యత కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయింది. ఈనాటికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు టీచర్స్ ఈ స్కూల్లో సరిగా పోకపోతే, సరిగా చదువు చెప్పకపోతే ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ అక్షరాస్యత వల్ల ఎన్రోల్మెంట్ ప్రాథమిక విద్యారంగంలో కూడా ఎక్కువగా పెరిగింది. డ్రాప్ అవుట్ రేట్ కూడా తగ్గిపోయింది. అక్షర దీపం కాంతులీనగానే and then this results in the production of speech. It goes to this muscles of vocalization, and this results in the production of speech. It's important to remember that when you damage the Broca's area, this is really not a disorder of speech, it's a disorder of language, because if you ask this chap to write something, you observe exactly the same deficit. There's no syntax, no grammar, even in his writing. Oh, that's very interesting. Coming to the subject of memory, see, all of us are obsessed with తమ అన్ని ఇక్కట్లకు మూలమైన మగవారి తాగుడు ఆపాలనే తలంపు వారిలో కదలాడింది. ఆనాడు దూబగుంటకు వచ్చిన సారా వెనక్కు మళ్ళింది. ఆ మహిళలు విరాళాలు వేసుకుని కాంట్రాక్టర్కు నష్టపరిహారాన్ని ఇచ్చారు. మళ్లీ దూబగుంట గ్రామానికి సారా రాకూడదని హెచ్చరించారు. ఆనాటి నుంచి మద్యపాన నిషేధం ఆ గ్రామంలో అమలై కొనసాగుతోంది. సారాంగడు బంద్ చేశారు ఈ ఊళ్ళో, అప్పటి నుండి తాగడం మానేస్తుంది. అదేనండి ఊరి కట్టుబాటు కోసం వచ్చిన చైతన్యం వల్ల అక్షరాస్యత, కొంతకాలం అక్షరాస్యత అనుకోండి సారాంగడు మానిపించడానికి సరే మా సహకారంతో ఆడవాళ్ళు చేసిన చైతన్యానికి మేము పాటుపడి అంగడి తీసిపించామన్నమాట. ఊళ్ళో అంగడి లేనప్పుడు 85% మాత్రం పోయింది. కొత్త అంగడిలో కూడా ఏమి జరుగుద్దా అని కొంచెం భయం అయింది. కాంట్రాక్టర్లు కానీ గ్రామస్తులు కొంతమంది సపోర్ట్ ఇస్తే తెచ్చి పెడతారు. అయినా అది మాత్రం జరగలేదు. ఇక మాత్రం ఈ ఊరికి లేదు. ఎన్నో సాంఘిక విజయాలు సాధిస్తున్న ఈ సాక్షరతా మహోద్యమానికి రథసారథులు స్వచ్ఛంద కార్యకర్తలు. నిరక్షరాస్యుల్ని లాలించి బుజ్జగించి అక్షరాలు నేర్పారు. బడి జరిగిన తర్వాత మా వాడు నిరాశలయ్యి ఈ చదువు అనేది తెలియక మూర్ఖులయ్యి బడి మానేశారు. అప్పుడు మా అయ్యవారు ఏం చేశాడంటే, నేను నిరాహార దీక్ష పడతానని ఈ దేవాలయం ముందే ఇక్కడ నిలబడి ఆ రాత్రి నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అప్పుడు మేము అందరం పెద్ద చిన్న మాట్లాడుకొని, అయ్యవారు ఒక ఊరు నుంచి రావటం ఏందా, మన కోసం ఆయన ప్రాణం తీసుకోవటం ఏందా, ఇదేంది మంచి పని కాదని మా పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకొని, మనకు మాత్రం చేపల జీవనం కదా, ఆ చేపల జీవనం అక్కడికి ఎవరు రావటానికి లేదు. బడికి రాని వాళ్ళు మాత్రం అక్కడికి సీటే లేదు, వాళ్ళకి కాల వల్ల భాగం లేదు అని ఒక కట్టుబాటు చేశాడు. కార్డులు మాత్రం ఇక్కడ ఈ బియ్యం ఇయటానికి లేదు. ఆ కార్డులు ఉండేవాళ్ళు చదువుకు రాని వాళ్ళు మాత్రం అక్కడికి రావటానికి లేదని కట్టుబాటు చేశారు. అయ్యవారు ఇంత పట్టుదలగా మనల్ని బాగుపరవాలంటే మీరు ఎందుకు చదువుకు రారని మా పెద్దలందరూ ఇంటింటికి తిరిగి, మేము వాలంటీర్ల అందరం కూడా ఇంటింటికి తిరిగి తీసుకొచ్చి నిలబెట్టుకుంటే మా అయ్యవారే మాకు దేవుడయ్యి కృషి చేసి ఇంతవరకు మమ్మల్ని బాగుపరిచాడని మేము నమ్ముకుంటున్నాం. ఇంతటి నిస్వార్థ సేవకు కారణం ఏమిటి? నేను ఈ ఉద్యమంలో చేస్తాను కారణం ఏంటంటే, నేను మామూలుగా అర్జున్ కురవాణ్ణి. మాలో చాలా మంది ఎక్కువ వెనకబడి ఉంటారు కాబట్టి నిజంగా 4 అక్షరాలు నేర్చుకున్నాను. నాతో సోదరులకి, అక్కలకి, చెల్లికి 4 అక్షరాలు నేర్పితే వాళ్ళు ఏదో 4 అక్షరాలు చదువుకుంటారు. వాళ్ళ పుట్టని పిల్లలకు కానీ, వాళ్ళు కానీ, వాళ్ళ కానీ, చెల్లెలు కానీ ఏదో స్కూల్కి పంపి చదువుకొని కొంచెం ముందుకు వస్తాయని 4 అక్షరాలు నేర్చుకున్నాను. అదిగాక ఏంటంటే మామూలుగా మేము అర్జున్లో ఎక్కువగా వెనకబడి ఉండేవాళ్ళని. అందు గురించి నేను 4 అక్షరాలు చెప్తున్నాను, కొంచెం తృప్తి నాకు కలుగుతుంది. చదువుకున్నటువంటి మేము, చదువుకున్నటువంటి మా పక్కనే ఉన్నటువంటి మా అన్నదమ్ములు, వాళ్ళు ఎలా ఉన్నారో మేము ఎలా ఉన్నటువంటి భేదం తెలుసుకొని మా పక్కన ఉన్నటువంటి వాడే మాలాగా చదవాలా అనేటువంటి ఉద్దేశంతో కూడా మేము ఇది చెప్తున్నాం సార్. బహుశా ప్రతి స్వచ్ఛంద కార్యకర్త హృదయంలో కదలాడే భావన ఇదేనేమో. படித்திருக்கிறேன். ஆகையினால நாம் கற்றுக் கொடுப்பதனால ஒரு தப்பிதம் கிடையாது. நாம் வரும்போது ஒன்று கொண்டு வந்தது இல்லை, போகும்போது ஒன்று கொண்டு போகிறது இல்லை. వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురాలేదు, పోయేటప్పుడు కట్టుకుపోము. ఈ నడుమ మనకు తెలిసింది నలుగురికి పంచటం ఉత్తమం. ఒకరి నుంచి పైసా ఆశించలేదు, ఇక ముందు ఆశించను.
నూతన అక్షరాస్యుల నిరంతర జ్ఞానాభివృద్ధికి జిల్లాలో 10,000 జన చైతన్య కేంద్రాలు వెలిశాయి. ఈ పోరాటమో లేకపోతే ఈ మిషనో లేకపోతే ఈ ఉద్యమం చాలా కాలం సాగాలి. సాగిందే కానీ ప్రయోజనం లేదు. సాధించినటువంటి ఆ అక్షర జ్ఞానం తిరిగి మళ్ళా ల్యాప్స్ కాకుండా నిరక్షరాస్యతకు పోకుండా ఈరోజు అటువంటి వారికి జన చైతన్య కేంద్రాలు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇది చాలా అవసరం. వచ్చిన చదువును కొన్ని నిలబెట్టుకోవడానికి సరైనటువంటి వసతులు కలిగించాలి. ఆ వసతులకే ఈరోజు ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో బడిలో, గుడిలో, చావడిలో ఇవి నెలకొన్నాయి. ఇవి గ్రంథాలయాలుగా, చర్చా వేదికలుగా, సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. విద్యా సముపార్జనకు అంతెక్కడ. అనంతమైన విద్య జీవితాంతం కొనసాగుతూనే ఉండాలి. దేశమంతటా ప్రసరిస్తున్న అక్షర కిరణాలతో అజ్ఞానపు అంధకారం పూర్తిగా అంతం కావాలి. భారతదేశం సంపూర్ణ అక్షరాస్యతతో 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాలి. సాక్షర సమాజ నిర్మాణమే దేశ ప్రగతిని నిర్దేశిస్తుంది. ఇది చైతన్య కేంద్రాలు వెలిశాయి. నూతన అక్షరాస్యుల కోసం చదువు వెలుగు అనే మరో వాచకం తయారైంది. ఆడవాళ్లు ఏకమైతే అనేది ఇందులో 3వ పాఠం. ఇది కథ కాదు, పురాణం కాదు, మన దూబగుంట వీరగాథకు యథార్థ చిత్రణ. మహిళల్ని వ్యాయకమయ్యారు. దూబగుంట బాటలో నడిచారు. సారాయిని ఊరి నుండి సాగనంపారు. తర్వాత సాయిపేట ఇలానే కథం తొక్కింది. ఒక్కో గ్రామం మహిళలు ఒక్కో చరిత్ర పుటను లిఖించసాగారు. అడుగడుగున అక్షర యజ్ఞ ఫలాలు జనం అందుకొన్నారు. జన చైతన్య కేంద్రాలు సారా అమ్మకందారులకు వెన్నులో జ్వరాలు పుట్టించసాగాయి. గైడ్లు, వాలంటీర్లు ఊరూరా తమ నాయకులైపోయారు. పాఠాలు నేర్పిన జనానికి పోరాట బాట కూడా చూపారు. జన చైతన్య కేంద్రాలకు అందే దినపత్రికలు జాగృత మహిళా లోకానికి జేజేలు పలుకసాగాయి. అడుగడుగున బాస్టర్గా నిలిచాయి. ప్రచారం చేయడమే కాదు, మార్గనిర్దేశం చేశాయి. చివరకు ఉద్యమకారులుగానే పత్రికలు మారిపోయాయి. తరతరాల అమాయకత్వం కుప్పకూలిపోయింది. యుగ యుగాల సంఖ్యలు ఒక్కసారి తెగిపోయాయి. అబల సబలగా మారింది. లోకం నివ్వెరపోయింది. ఊరికి ఊరు తోడైంది. పిల్లకాలువ మహాప్రవాహమైంది. 4 నెలల్లో 400 గ్రామాలను సారా వ్యతిరేకోద్యమ ప్రభంజనం ఊపివేసింది. ఈ పోరాటం సరిహద్దులను చెరిపివేసింది. అందరినీ ఆలోచింపజేసింది. తాము జీవన సమరంలో అక్షరం ఒక ఆయుధమైంది. దాన్ని సారాయిపై జనం ఎక్కుపెట్టారు. మా ఊరికి సారాయి వద్దంటూ నారి సారించారు. అప్పటికే జిల్లాలో 500 సారాయి షాపులు మూతపడ్డాయి. సీతారాంపురం నుంచి సుళ్ళూరుపేట దాకా ఉద్యమం విస్తరించింది. సర్వశ్రీ బెజవాడ గోపాల్ రెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి పెద్దలు దీన్ని ఆశీర్వదించారు. మళ్ళీ ప్రాణం పోసిందని పొంగిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలుస్తామన్నాయి. ప్రజాప్రతినిధులంతా తమ మద్దతు ప్రకటించారు. జనం గుండెల్లోంచి పుట్టిన ఈ ఉద్యమానికి విజయం తథ్యం అన్నారు. మేధావులు ఆలోచింపసాగారు. ప్రపంచ చరిత్రలోనే ఇదొక అపరూప ఉద్యమమని అభివర్ణించారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ దీన్ని సాంఘిక విప్లవోద్యమంగా ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా ఒక దీర్ఘకాలిక పోరాటంగా దీన్ని నిర్వహించాలని కోరారు. ఉద్యమాన్ని నిర్వహించినప్పుడు నెల్లూరు జిల్లాలో సారా రెవెన్యూ అట్టడుగు పడిపోయింది. అదేవిధంగా తిరిగి ఈ జిల్లాలో చేపట్టబడినటువంటి ఈ ఉద్యమం గాంధీ పద్ధతుల్లో, అహింసాయుతంగా, శాంతియుత పద్ధతుల్లో మేము ఈ ఉద్యమాన్ని నడుపుతాం. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి ఈ ఉద్యమం పోయేదానికి వీల్లేదు. ఆ విధంగా పోవాలని అనుకుంటున్నాం. ఈ సాంఘిక సంస్కరణోద్యమంలో కూడా ముందు నిలవాలని నిర్ణయించుకుంది. సమన్వయ సమితి ఏర్పడింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన సంతకాల ఉద్యమం సెప్టెంబర్ 11న మహాప్రదర్శన జరపాలని పిలుపు ఇచ్చింది.
బాబు తినేది ఎందుకు రావాలనుకుంటున్నారు అంగడి తెరిస్తే ఏం చెప్తారు మీకు ఎంతమంది పిల్లలండి? ఏడుగురులో మీ పిల్లలు ఎంతమంది తాగుతారు? మగ పిల్లలు ఎవరు తాగేది ఎవరు? తాగేది అసలు వాళ్ళ ఫ్యామిలీయే తాగదంటండి. అయినా కూడా ఆవిడ ఈ ఉద్యోగంలోకి వచ్చింది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళంతా తాగుతున్నారంట. వాళ్ళకి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో అంగడి కూడా అమ్మాము. అంగడి కూడా సారాయి అంగడి అంగడి వాళ్ళదేనండి. సారాయి అంగడిది ఆవిడైనప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు తాగనప్పటికీ మిగతా ప్రజలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఈ ఉద్యోగంలో చాలా మంచి కూకోకమ్ముగా ఇంతకు ముందు స్టోర్లో మాకు 25 కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు. మా బిడ్డలు మా భర్తలు కానీ నా భర్త కానీ నా బిడ్డలు కానీ మా పాపల లక్షణంగా బతికేవాళ్ళమే. ఇప్పుడు అవి కూడా లేకుండా వాళ్ళు ఇష్ట ప్రకారంగా 12 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఈ 12 కేజీల బియ్యంతో మేము ఏం బతకాలి? మేము ఎట్టా మా బిడ్డల్ని పెద్దవాళ్ళు చేసుకోవాలి? 2 రూపాయలు చేరు బియ్యానికి అప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు 3.5 రూపాయలు. వాళ్ళు ఇష్ట ప్రకారంగానే వాళ్ళు సాధిస్తున్నారు. మమ్మల్ని నాశనం చేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మేము ఎట్ట బతకాలి అనేది
సారా వ్యతిరేకోద్యమ సమన్వయ సమితి తరఫున చేతులెత్తి అభివందనం చేస్తూ అభినందిస్తూ స్వాగతం పలుకుతున్నాం. గ్రామ సీమల్లో ఉన్నటువంటి ప్రజలంతా తాగుడు దుర్వ్యసనం అని, ఈ వ్యసనానికి దూరంగా ప్రజానీకం ఉండాలని ఆర్థికంగా, సామాజికంగా, సాంసారికంగా ప్రజల జీవితాలను నాశనం చేసేటటువంటి ఈ తాగుడు వ్యసనానికి దూరంగా ప్రజానీకం ఉండడం కోసం మా ఊరికి సారాయి వద్దు అని చైతన్యవంతమైనటువంటి వాళ్ళందరూ అడుగుతున్నారు. అక్షరాస్యత కార్యక్రమం జరుగుతున్న తొలి రోజుల్లోనే కలిగిరి మండలం దోబుగుంట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తమ గ్రామంలో సారాయి అంగడిని మూయించారు. ఆ తర్వాత సీతారాంపురం మండలం ఐలవారిపల్లి గ్రామ హరిజనవాడ మహిళలు సారాయి అంగడిని మూయించారు. తర్వాత కొండాపురం మండలం సాయిపేట మహిళలు సారాయి అంగడికి వ్యతిరేకంగా గొప్ప పోరాటం నడిపారు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి సారాయి ఉద్యమం ఉదయగిరి నుండి తడ వరకు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమాన ఉన్న తూర్పు కనుమల నుండి బంగాళాఖాతం వరకు మొత్తం నెల్లూరు జిల్లా అంతా ఊపి వేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు పంపినా, ఎన్ని తీర్మానాలు చేసి పంపినా, మహిళలు ఎంత ఆక్రోశించినా, ఎంత రోధించినా ఏమాత్రము వినపడినటువంటి ఈ ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా మహిళలు, నెల్లూరు జిల్లా ప్రజానీకం యొక్క కోరికను తెలిపేందుకు, వాళ్ళ క్రోధాన్ని వ్యక్తపరిచేందుకు, ప్రభుత్వం ముందు డిమాండ్ చేసేందుకు ఈ రోజున శాంతియుతంగా ఈ ప్రదర్శనను ప్రారంభించాలని చెప్పి ఈ మొత్తం ఉద్యమాలన్నింటినీ సమన్వయం చేయడానికి ఏర్పడినటువంటి సారా వ్యతిరేక ఉద్యమ సమన్వయ సమితి నిర్వహించింది. 1929వ సంవత్సరంలో ఇండియాలో రాసు ఈ మద్యపాన నిషేధానికి మహిళలు తుఫానుగా వచ్చి వాళ్ళకి పనిచేయకపోతే ఇది స్వాగతం అన్నటువంటి ఆనాటి మాట ఈనాడు తుఫానుగా మీరంతా రావటం మళ్ళీ గాంధీ గారిని బతికించినట్టుగా జిల్లా ప్రవీధుల్లో ఈ మహిళలు విస్తృతంగా ఉద్యమించి సారా వ్యతిరేక ఉద్యమ పోరాటం కొరకు పురవీధుల్లో జంకు గుంపు లేకుండా ఈ మహిళా ప్రవాహాన్ని చూస్తుంటే 20 సంవత్సరాల క్రితం ఒక కవి అన్న పలుకులు గుర్తుకొస్తున్నాయి. ఏంటంటే లేచింది మహిళా లోకం, దసరిల్లింది పురుష ప్రపంచం అన్నారు. కానీ ఈ రోజు దసరిల్లుతున్నది సారా ప్రపంచం అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఏ విధంగా వస్తున్నాయి, ఆ ప్రచారాలకి సమాధానాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఈ సారాయి ఉద్యమంలో పనిచేస్తున్న మాకు కూడాను, సారా వ్యతిరేక ఉద్యమంలో మాకు కూడాను అనుభవాల రూపంలో కొన్ని వస్తా ఉన్నాయి అన్నమాట. మొదట సాక్షరతా మిషన్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళ అడల్ట్ లిటరసీ సెంటర్స్ లో ఈ సారాయి యొక్క నష్టాలు, తాగితే జరిగే నష్టాలు ఏమిటి, దానివల్ల ఆరోగ్యం ఏ విధంగా పాడైపోతుంది, కుటుంబాలు ఏ విధంగా పాడైపోతున్నాయి అనేది వాళ్ళ సెంటర్స్ లో వాళ్ళ పాఠాల్లో చెప్పారు. మనలందరినీ ఇక్కడ సమావేశపరిచింది, మనందరినీ ఒక చోటకి చేర్చి ఒక సమస్య మీద మనందరినీ కలిపింది ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దురాచారం. నేల తల్లి ఈనినట్లు, నెల్లూరు జిల్లా నేలలోని ప్రతి అడుగు కదిలినట్లు మీరు కదిలి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మార్గం చూపించాలని ఈ విషయాల్లో నేను అనుకుంటున్నాను. మాకు విప్లవ స్పందనలు కూడా తెలియజేస్తుంది. సమాజం లేక కొంచెం జీవించే హక్కులు కావాలి అని కోరుకున్నాము. ఆ కోరిక నెరవేరాలి అని ఎదురు చూశాము. అది జరగకపోగా దురాచారాలు, దుర్మార్గాలు అనవసరంగా సమాజంలోకి పాకిపోతున్నాయి. అప్పుడు ఏం చేద్దాం? మన చేతిలో ఉన్న పని మనం చేద్దాం. అది మొదలు పెట్టారు మీరు, అందుకే మీకు మళ్ళీ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేమిటి అని అంటే, మన ఊళ్ళో అంగడి వద్దు, మన ఊళ్ళో తాగవద్దు, మామ తాగబోకు, బావ తాగబోకు, అన్న తాగబోకు, తండ్రి తాగబోకు. ఇది అక్కడి నుంచి ప్రారంభమైన ఉద్యమం. ఇది తప్పక విజయం పొంది తీరుతుంది. ఇప్పటికీ అందరం మనం అడిగే అన్నంలో, మనం అడిగే తండ్రుల్లో పరిపాలన చేస్తున్న పెద్దలు కూడా ఉన్నారు. అయ్యా, పరిపాలించే పెద్దలాగా ఆపండి చాలా ఆందోళన చేసుకున్నాం. నెల్లూరు జిల్లా ఒక్కటి కాదు, రాష్ట్రం కూడా చాలా మంది పెద్దల్ని మందలించి చూశాను. మీ జిల్లా వచ్చినాక ఏమయ్యా, ఇది ఒక్కరు కాదు
అందరం చేద్దాం ఏదో ఒకటని. అమ్మా సర్కార్ కాయు పట్టే 800 కోట్ల రూపాయలు పోతే సర్కార్ అంటే తెలుస్తుందా? గవర్నమెంట్ పోతే గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఇది మైరావణి ప్రాణం చెట్టు తొరలో ఉన్నట్టు సారలో ఉందట గవర్నమెంట్ ప్రాణం. అందుకని అది ఆగదే అంటున్నారు. నేను అనుకుంటా అందుకు గవర్నమెంట్ గతి లేకపోతే అక్కడ పరిపాలించలేకపోతే అమ్మను ఇంటింటికి ఇస్తాం ఒక రోజు కష్టం 10 రూపాయల బొచ్చలో వారు నష్టపోకండి బిడ్డలారా, పాట పాడకండి నెల్లూరులో, నష్టపోకండి. రేపే ఊరు బంద్, ఊర్లో దుకాణం బంద్, మీ పని పిచ్చగడుతుంది. అప్పుడు పోలీసులు ఏం చేయలేరు, గీలీసులు ఏం చేయలేరు. అందరం కనుక తెలుసుకుంటే పోలీసులు గీలీసులు సరే మా మగవాళ్ళ సారాయ తాగలేమో అని పిడికిలి బిగించి పూర్తిని ఒక ఖడ్గంగా ధరించి చైతన్యాన్ని ఒక కవచంగా ధరించి ఈనాడు ముందుకు వచ్చింది. ఆ చెల్లికి, ఆ సోదరికి, ఆ తల్లికి, ఆ అక్కకి మా దళిత మహాసభ తరఫున మా విప్లవాంధ్ర ఆచరణలో సమర్థించుకుంటూ ఉన్నాం. మన ఉద్యమం యొక్క విజయానికి చాలా నాందిని ఆదర్శప్రాయంగా ఉంటుందని, ఇది వరుస వరకు ఉంటుందని నాకు విశ్వాసం. అదేవిధంగా వాళ్ళకి అండగా ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు మనకి ఇచ్చినటువంటి ఉద్యమానికి అండ భవిష్యత్తులో కూడా వారికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. తీసుకోవాలనేటటువంటిది ఆలోచిస్తున్నాం. మొన్ననే అన్ని రకాలైనటువంటి పక్షాలతో మాట్లాడి సమన్వయ సమితిలో ఐకమత్యాన్ని నిలబెట్టి సమన్వయ సమితి కలిసికట్టుగా ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దించుకుని ఈ రోజున విజయవంతంగా ఇక్కడ నిర్వహించింది. దీంట్లో కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఈ ఉద్యమం సాంఘిక సంస్కరణోద్యమంగా నిర్వహించబడుతుంది. ఈ ఉద్యమం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల, అన్ని పక్షాల, అన్ని రకాలైనటువంటి శక్తుల యొక్క మద్దతుతో నడపడుతుంది. తాగనీయకుండా కూడా నిషేధిస్తాం. అందరూ అంటున్నారు, ఏమమ్మా మీ మొగుళ్ళను సారా తాకుండా మీరు చూసుకోకూడదా, అంగళ్ళ మీదకి వస్తున్నారే ఊరికి అని చెప్పి. అప్పుడు మనం ఒక మాట చెప్పాలా, మా మొగుళ్ళను మేము తాగనీయకుండా చూసుకుంటాం. వాళ్ళ మనసులో అప్పుడప్పుడు కదిలించేటటువంటి ఎదురుగా కనబడే సారాయంగాన్ని కూడా లేకుండా చేస్తాం. సారాయంగాన్ని అక్కడ ఉండిచ్చి మా మొగుడు మూతిని మాత్రమే గుడ్డగట్టేటువంటి పని మేము చేయం. సారాంగాన్ని లేకుండా చేస్తాం. మా భర్తల యొక్క దుర్వ్యసనాన్ని కూడా మేము మార్చుకుంటాం అనేటటువంటి మనుషుల యొక్క మనసులో కూడా పరివర్తన తీసుకొచ్చేటటువంటి పద్ధతిలో మనం వెళ్ళాలి. రేపు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చేయాలా, ఈ సమావేశం అయిపోయిన వెంటనే ఏం చేయాలా, ఒక పక్కన సారా పాటలు దొరుకుతున్నాయి. సారా పాటలు రాత్రి 9 గంటల వరకు వాయిదా వేసుకున్నారు. 9 గంటల దాకా వాయిదా వేసుకున్నారు. కాంట్రాక్టర్లు ఈ రోజు ఒక మాట అడుగుతున్నారు, చాలా చక్కటి మాట అది. ఆ మాట ఏమిటంటే, గవర్నమెంటా రేపు పొద్దున జనం ఏదైనా ఊర్లో సారా అంగడి పెట్టనీయకపోతే మాకు వచ్చే నష్టాన్ని నువ్వు మినహాయిస్తూ, ఈ 2 మాటలు నువ్వు కనుక చెప్పినట్టయితే నేను సారా పాటలు పాడతాను అని చెప్తున్నారు. ఇందులో ఉండేటటువంటి అంతరార్థాన్ని ప్రజానీకం అంతా గమనించాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ 2 డిమాండ్లకు లొంగిపోయి కాంట్రాక్టుల చేత పాటలు పాడిస్తుందా, లేక కాంట్రాక్టులను పక్కన పెట్టి ప్రభుత్వమే పోలీసుల సహకారంతో సారాయంగా అమ్మిస్తుందా, ఏం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలా. చుడుగ్గా ఎక్కడ ఏ గ్రామంలోనూ 10 మంది ఆడవాళ్ళు కలిస్తే 15 మంది పురుషులు కలిస్తే పోయి సారాయంగడి ముగించుద్దని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ గ్రామంలో ఉండేటటువంటి మొత్తం ప్రజానీకం యొక్క మద్దతు మీరు కూడగట్టండి. ఆ గ్రామంలో ఉండేటటువంటి పెద్దల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అన్ని పార్టీలు, అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఎక్కువ మంది, ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది మద్దతును కూడగట్టి సారా దుకాణాల ముందు బైఠాయించి సారా షాపులను ఏదో విధంగా సరే దాన్ని మూసేసేదానికి మనం కృషి చేయాలా. ఆ రకంగా విశాలమైనటువంటి ప్రజానీకాన్ని కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి సమన్వయ సమితి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. మేము స్త్రీల సమస్యల మీద పనిచేస్తుంటాము. దీంట్లో భాగంగా సారా వ్యతిరేక ఉద్యమంలో ఇప్పుడు 200 గ్రామాల వరకు మేము తిరిగాము. అక్కడ ఉండే ఆడవాళ్ళ కష్ట నష్టాలు, బాధలు మేము గమనించాము. వీళ్ళందరినీ కూడాను నెల్లూరు తీసుకొచ్చి ఒక పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. 50,000 మంది ఆడవాళ్ళు వచ్చారు. ఈ విధంగా ఉంటే ప్రదర్శనకే పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడాను మేము ఈ కార్యక్రమాన్ని, ఈ సారా వ్యసనం అనేది ఈ సమాజంలో లేకుండా పోయేదానికి మేము పూర్తిగా పనిచేస్తున్నాము.
చివరి వరకు కూడాను దీంట్లో ఉండి సారాయిని మేము నిషేధించుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. కమిటీలు అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇది జిల్లా వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ సారాయి వ్యతిరేక ఉద్యమాన్ని మేము తీసుకెళ్తున్నాము. మా రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం కూడాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారాయి వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టింది. మేము నెల్లూరు జిల్లా నుంచి గోబగుంట గ్రామం నుంచి జ్యోతిని తీసుకెళ్ళాం హైదరాబాద్కి. అక్కడ తీసుకెళ్ళి మేము రాష్ట్ర కమిటీకి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ద్వారా అందించొచ్చాం అనమాట. మా కొడుకు కూడా తాగొస్తాడు, ఇంటికి అల్లుడు వస్తే అల్లుడు కూడా తాగుపోతే ఈ రకంగా బతుకులు తయారైనాయి. ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా ఈ బతుకులు బతకడము? దీనికి ఇంకా మేము ఏమాత్రం ఉంచేది లేదు. ఏమైనా సరే దీనికి ఏమైనా పోరాటం చేస్తాము. ప్రదర్శన నుంచి వచ్చిన వారందరూ స్టేజీ వద్దకు పోయి కూర్చోవాలి. మహిళలు మాత్రం ఇది నష్టం వస్తుందా? ప్రభుత్వం నడవగలదా లేదా? ప్రభుత్వం అనేది ప్రజలు పెట్టే ఖర్చు మీద పన్నులు వేసుకొని నడిపేది ప్రభుత్వం. సారాయి మీద పన్నులు వేసి నడుపుతున్నారు. సారాయి దాకపోతే ఇతర విధాలు ఖర్చు పెట్టే దాని మీద పన్నులు వేసుకొని నడుపుకుంటారు. ఇప్పుడు గుడ్డలు మనం కొంటున్నాం, 30% వరకు ఎక్సైజ్ వస్తుంది. సారాయి తాగిన వాళ్ళు గుడ్డలు కొంటే 30 రూపాయలు 30 పైసలు వస్తుంది. అందుకని ఏంటంటే ఇది ఏ రకంగా దాచిపెట్టుకోరు కాబట్టి రొటేషన్లోకి వస్తుంది కాబట్టి ట్యాక్స్ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికే దాదాపు 300 కోట్లు ఈ సారాయి తాగినందువల్ల ఇతర విధాలు వస్తాయి. తాగినందువల్ల ఇతర విధాల ట్యాక్స్ రూపంలో సేల్స్ ట్యాక్స్ కానీ ఈ ఇతర విధాలు కానీ ఏదో ఒక రూపంలో ఎక్సైజ్ ద్వారా కానీ వచ్చేస్తుంది. ఇక పోతే దీన్ని విదేశాలకు అమ్ముకుంటే విదేశీ మార్గం వస్తుంది. దాని ద్వారా ఒక 100-150 విదేశీ మార్గం అంటే ఆల్కహాల్ గానీ ఇంకొక రూపంలో ఈ ఆల్కహాల్నే రకరకాలుగా మార్చవచ్చు. పరిశ్రమలకు ఉపయోగపెట్టేది, గ్యాస్ కింద ఉపయోగపెట్టేది, తర్వాత స్కూటర్లు నడిపేదానికి ఉపయోగపెట్టేది, రకరకాలుగా దాన్ని ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అంటారు. తాగే ఆల్కహాల్ కాకుండా ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అంటారు. ఆ రకంగా మార్చి అమ్మారనుకోండి, అమ్మితే దాని మీద బోల్డ్ అంత ఫారిన్ ఎక్స్చేంజ్ దేశానికి వస్తుంది. అందుకని నష్టమే రాదు. పైగా ప్రజలు తాగుడు అనే దానికి కాకుండా ఏదో కొంత ఉత్పాదక దీనికి ఖర్చు పెట్టుకుంటారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరగద్ది, సమాజంలో ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. అందుకనే ప్రభుత్వం సారాయిని నిషేధించినందువల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గి నడవదు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. గుజరాత్ వాళ్ళ నిషేధాన్ని అమలు జరిపే ఉండారు, ఆ ప్రభుత్వం నడుస్తుంది. పైగా వాళ్ళు ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఇది పెడితే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వాటాలు పెడితే 3,000 కోట్లకు పైగా రాష్ట్రంలో మొబిలైజ్ అయింది, ప్రజల నుంచి వచ్చింది. అందుకని ప్రజల దగ్గర డబ్బు నిలబడి సారాయి మీద కాకుండా ఉత్పత్తి పెరిగినందువల్ల విపరీతంగా తమిళనాడు నిషేధించిన వాళ్ళు తింటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కిందకి మార్చుకుంటున్నారు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటున్నారు. వాళ్ళకంతా కూడా నష్టం 200 కోట్లని వాళ్ళు బడ్జెట్లో చెప్పారు. నిషేధించినందువల్ల అదనపు భారం పడేది. ఇది వరకు మొరార్జీ దేశాయి 30% నిషేధించిన వాళ్ళకి ఇస్తానని చెప్పుంది, కేంద్రం రీయింబర్స్ చేస్తారు. ఇప్పుడు సారాయిని బొత్తిగా మాన్పించలేము అనే మాట కూడా కరెక్ట్ కాదు. తాగుడు చట్టబద్ధం అయిపోయిన తర్వాత తాగొద్దని చెప్పడం కష్టం అయిపోతుంది. తాగుడు నిషేధించినందువల్ల తాగడం తప్పనే పాయింట్ ముందుకు వస్తుంది. ఎవరైనా భయపడి తాగాల్సిందే. ఒక తరం తాగేవాళ్ళు రంగంలో నుంచి పోతే ఈ ఉద్యమం వల్ల కొత్త తరం తాగకుండా అన్న నిలబడచ్చు. 40 ఏళ్లకు పూర్వం తాగినోడికి అమ్మాయిని ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు తాగినోడు దొరకడం లేదు. ఈ ఉద్యమం వల్ల తాగుడు తప్పని తేలి మళ్ళీ మంచి స్థితికి వస్తుంది. ఈ ఉద్యమం మొత్తం పేదోళ్ళు, అన్ని వర్గాల పేదోళ్ళు, అన్ని పార్టీల పేదోళ్ళు, అన్ని మతాల్లో ఉండే పేదోళ్ళు, స్త్రీలు బలపరుస్తున్నారు. ఆర్థికంగా నీకు వ్యవసాయ కార్మిక కుటుంబాలు, పేదల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
మధ్యతరగతి కుటుంబాలు బ్రాందీ దాగి చితికిపోతుంది. ధనికుల కుటుంబాలు భర్తలు తాగి భర్తలు మాతో మాట్లాడడం లేదని వాళ్ళు విసిగి వేసారిపోతున్నారు. కుటుంబ సమస్యలు మాట్లాడే మొగుడు ఉంటే బాగుండనేది పాయింట్. అసలు అది పడిపోతుంది. సాంఘిక సమస్యలు కొట్టడం కాదు, అసలు తాగి పడుకుంటే భర్త లాలనగా పొద్దుకు మాట్లాడితే కదా మంచి పట్టు చీరలు ఇచ్చా డబ్బు ఇచ్చా మాట్లాడకపోయా మాట్లాడి దిక్కు లేకపోయా మాట్లాడే మొగుడు ఉంటే బాగుండి ఇవన్నీ ఉండే లాభం అనుకుంటున్నాను. అందుకని మొత్తం స్త్రీలు ఇది మంచి టాప్ టు బాటం అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు స్త్రీలు ఆమోదిస్తున్నారు. ఇది మంచి ఉద్యమం. దీన్ని అందరూ బలపరిచి ఎక్కేస్తే ఒక తరం వాళ్ళు బాగుపడి సమాజాన్ని ముందుకు నడపడానికి అవకాశం రాగుడికి బానిసైన వ్యక్తికి పూర్తిగా మాన్పించడం సాధ్యమవుతుంది. ఈ సారా ఉద్యమం మొదలైన ఈ క్షణం ఈ సమయంలో వేలాది మంది ఈ త్రాగుడికి బానిసైన వ్యక్తులు మారడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి సమయంలో మానసిక వైద్యులు మేమంతా కలిసి ఈ డైసెల్ఫ్రామ్ అనే మందు ఇచ్చి మాన్పించడం వీలవుతుంది. దీనికి గాను పెద్ద ఖర్చు కూడా కాదు. ప్రభుత్వం మనకు డైసెల్ఫ్రామ్ మందులు అందిస్తే మనం దీనికి మాన్పించడం చాలా సులువవుతుంది. ఇకపోతే దీని గురించి మేము మానసిక వైద్యులు అంతా ఒక ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి అందించబోతున్నాం.
ఫోటోగ్రాఫర్